ఇక జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయబోతున్నారు. అంటే పొలిటికల్ టూర్ అనమాట ఎన్నికల సందర్భంగా. ఇప్పుడు దాకా కూడా అన్ని పొలిటికలేనండి. 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సభలన్నీ నిజానికి పొలిటికల్ సభలే. కాకపోతే అవన్నీ కూడా ప్రభుత్వం ఖర్చుతోటి, ప్రభుత్వ పోలీసులతోటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని, డ్వాక్రా మహిళలను ఉపయోగించుకొని, టీచర్లని ఇతర ఉద్యోగాలను ఉపయోగించుకొని, అంగన్వాడీలను ఉపయోగించుకొని చక్కగా నిర్వహించుకున్నారు. ప్రభుత్వ డబ్బుతోటి అక్కడ పరదాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ రంగులతోటి వేయించుకొని చేశాడు. కానీ మాట్లాడింది మాత్రం ఆయన రాజకీయమే. ప్రతి చోట రాజకీయం మాట్లాడడము, ప్రతిపక్ష నాయకులను విమర్శించడము, ప్రతిపక్ష పార్టీలని టార్గెట్ చేయడము, ఇంకా మాట్లాడాలంటే వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం, ఇవన్నీ చూసాం మనం గత 4.5 ఏళ్లలో. కాబట్టి ప్రభుత్వ ధనంతో చక్కగా ఆయన రాజకీయ ప్రచారం చేసుకున్నాడు. కాబట్టి ఈ విషయంలో కొత్త ఏమీ లేదు. కానీ ఒక్కటే కొత్తది ఏంటంటే ఇప్పుడు ఆయన సొంత డబ్బుతోటి చేయాలి. మరి అంటే కొన్ని కార్యక్రమాలు అంటే బందోబస్తు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పటికీ పోలీసులు చేస్తారండి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి చేయాలి కూడా. కాకపోతే ఇందులో సభ ఏర్పాట్లు ఇవన్నీ కూడా పార్టీ తరఫున చేసుకున్నట్టుగా ప్రొజెక్షన్ ఇవ్వాలి రేపు. లేకపోతే మళ్ళీ ఎన్నికల కమిషన్ తోటి వీళ్ళతోటి ఇబ్బంది. అది కాకుండా నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఈయన జనవరి 25 నుంచి మరి వరుసగా వెళ్తాడు అని చెప్పి చెప్తున్నారు. భారీ ఎత్తున ప్రచారం చేస్తారు. ఏంటి ఫస్ట్ నార్త్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ అట, అక్కడ రీజనల్ మీటింగ్స్ అని చెప్పి ప్రాంతీయ సమావేశాలు కూడా పెడతారట పార్టీ క్యాడర్స్ తోటి. ఆ తర్వాత మరి పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయా లేదా అనేది తెలియదు. ఇంటరాక్షన్స్ విత్ క్యాడర్స్ అని అంటున్నారు, లీడర్స్ అండ్ ద పబ్లిక్తో కూడా ఉంటుందట. సో ఇప్పుడు నాకు వచ్చే అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాల్లో బయటికి వెళ్ళాలి అంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఆయన హెలికాప్టర్లో వెళ్ళాడండి. తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళాలన్నా కూడా హెలికాప్టర్లో వెళ్ళిన మనిషి ఆయన. ఇంకా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇంతకుముందు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్ళేవాళ్ళు విమానంలోనో హెలికాప్టర్లోనో, లేకపోతే నల్లమల ఎక్కడికి వెళ్ళాలంటే. కానీ ఈయన అట్లా కాదు. ఇంట్లో నుంచి తాడేపల్లి నుంచి కదలాలి అంటే హెలికాప్టర్ ఉండాలి ఆయనకి అన్ని చోట్ల కూడా హెలిప్యాడ్లు కట్టారు ఆయన కోసం. ఆయన ఎక్కడికైనా కొత్తగా వస్తుంటే అక్కడ హెలిప్యాడ్ కడతారు ఫస్ట్. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు మరి ఈ విధంగా ఎన్నికల ప్రచారం ఎట్లా చేయబోతున్నాడు? ఎవరిని కలవట్లా ప్రజల్ని. తర్వాత ఆయన వెళ్తుంటే అందరికీ తెలుసు కదా, 2 రోజుల ముందుగానే షాపులన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు ఆ ప్రాంతంలో. తర్వాత పరదాలు కడుతున్నారు రోడ్డుకి అటు ఇటు. మధ్యలో ఉండేటువంటి రోడ్డు డివైడర్ మీద ఉండేటువంటి చెట్లు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని నరికేస్తున్నారు. ఇప్పుడు ఇంత భారీ ఎత్తున కనుక రేపు ఎన్నికల ప్రచారానికి వెళితే మరి ప్రజలకి ఏ స్థాయిలో ఉంటుంది ఇబ్బంది అనేది ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది. ఇంకా విస్తృతంగా తిరిగితే ఇప్పటికంటే అప్పుడు నెలకోసారి బటన్లు నొక్కడానికి వెళ్తున్నాడు అంతే. రేపు మరి జనవరి 25 నుంచి కంటిన్యూస్గా ఎన్నికల ప్రచారంలో ఉంటాడు ఎక్కువ. కాబట్టి ఏ స్థాయిలో జనాన్ని ఇబ్బంది పెడతాడు అనేది అర్థం కావట్లా. తర్వాత ఈయన సెక్యూరిటీ వ్యవస్థ మామూలుగా లేదు. ఇంతవరకు గతంలో ఏ ముఖ్యమంత్రికి ఇంత భారీ ఎత్తున సెక్యూరిటీ, ఇంత ఇన్సెక్యూరిటీ ఎవరికి లేదు. మరి ఆయనకి ఎందుకంత ఇన్సెక్యూరిటీ వచ్చిందో తెలియదు. మరి గతంలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో మనం చూసామండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జనం మధ్యలోకి వెళ్ళడం, ఆ పాదయాత్ర పేరుతోటి అందరి చెంపలు నిమ్మరడం, నుదుటి మీద ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ఇవన్నీ చేశాడు కదా. అటువంటి వ్యక్తి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని దగ్గర కూడా రానివ్వట్ల, సమీపంలో వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు కూడా కొంచెం కొరియోగ్రాఫ్డే ఉండేది అంతా 2014-19 మధ్యకాలంలో కూడా. కానీ 2019 తర్వాత ఈ కొరియోగ్రఫీ చాలా ఎక్కువైంది. అసలు కలవడం ఎప్పుడన్నా మరి ఫోటోగ్రాఫ్స్ వీడియోల కోసం కలవాలి కదా, అప్పుడు స్పెసిఫిక్గా కొరియోగ్రాఫ్ చేసి ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని ఒకళ్ళు రావడము, లేకపోతే ఒక లేడీ 2 లేడీస్ రావడము, వాళ్ళతోటి ఈయన తల నిమురుతో మాట్లాడడం, ఇట్లాంటివి చేస్తున్నాడు. అంతేకాని 2014-19 మధ్య చేసినంత విస్తృతంగా పాదయాత్రలో ఉన్న విధంగా జనంలో ఆయన కలవలేదు. మరి ఎందుకు సడన్గా ఈ మార్పు వచ్చింది ఈయనలో అనేది మనకు తెలియదు. అసలు వాస్తవంగా ఆయన మనిషి అటువంటి వ్యక్తి అనుకుంటా. ఆయన కలవడం ఇష్టం లేదు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల కోసం కలిశాడు. ఇప్పుడు కూడా జనవరి 25 నుంచి ఆయన మళ్ళీ కలవాలి. మరి ఈ మధ్యకాలంలో ఇంత అలవాటు చేసుకొని మనుషులకు దూరంగా ఉండటం, ఎవరిని దగ్గరకు రానిపోవడం, ఇట్లాంటివి చేసిన వ్యక్తి రేపు జనవరి 25 నుంచి ఏ విధంగా జనంలోకి వెళ్తాడు అనేది చూడాల్సిన విషయం అండి. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య ఈ పొత్తు వ్యవహారాలు, సీట్ల సర్దుబాట్ల వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయండి. ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మరి లిస్టులు రిలీజ్ చేస్తున్నాడు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ, జనసేన చేయాల అంటే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ముందుకెళ్తున్నాడు. వీళ్ళకంటే ఫాస్ట్గా ఉన్నాడు, వీళ్ళకంటే క్లారిటీతో ఉన్నాడని చెప్పి మనం చెప్పొచ్చండి, ఏమాత్రం సందేహం లేకుండా. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి పొత్తు వ్యవహారం కాబట్టి ఏ సీటు పొత్తులు ఎవరికి ఇవ్వాలి అనేది ఒక సమస్య. తర్వాత బీజేపీ వ్యవహారం ఎట్లాగో ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంతవరకు తొలి జాబితా కూడా రాలేదు. ఇప్పుడు త్వరలో రాబోతోంది, 21వ తేదీన తొలి జాబితా రావచ్చు అనేది వార్తలు. సరే, ఆ సీట్ల వ్యవహారాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి.
బ్రాడ్గా ఒక అవగాహనకు వచ్చారు అని చెప్పి ఎన్ని సీట్లు అనేది రకరకాల వార్తలు వస్తున్నాయి. 15 నుంచి 25 వరకు జనసేనకి, ఎంత అనేది కరెక్ట్గా తెలియదు కానీ వస్తూనే ఉన్నాయండి. ఇక ఇందులో ఉన్న ఒకటే ఆసక్తికరమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పోటీ చేసేది బహుశా భీమవరం నుంచి అని చెప్తున్నారు. దానితో పాటుగా ఇంకో చోట కూడా పోటీ చేస్తారు అనేది వాళ్ళ చెప్తున్న మాట. ఇప్పుడు ఇవన్నీ ఇవాళ వార్తలు, వాటి విశ్లేషణ.